పోల్చి చెప్తున్నారు అన్నమాచార్య ఇందులోనూ. ఆయన దేవకి దగ్గర మాత్రం పాపం ఇలాంటి బాలకృష్ణ చేష్టం ఆవిడ సాధ్యపడలేదు. అక్కడ కేవలం తన మహిమనే చూపించాడు. పుడుతూనే ఆయన శ్రీ మహావిష్ణువుగా దర్శించాడు. ఆ తర్వాత పాలకుడైపోయి తనని తీసుకెళ్ళి రేపటికి తీసుకెళ్ళమని చెప్పాడు. ఆయన ఆటలు పాటలు ఆవిడ చూడలేదు. కానీ యశోద ముంగిడి ముంచెంగా తిరిగాడు, ఆటలు పాటలు తిరిగాడు. ఆ తర్వాత గోపిక చేతిలో పూబంతిలాగా ఒక మాణిక్యంలాగా ఉన్నాడు. కంసుడు వజ్రాయుధం. తర్వాత తిరులోకాలన్నీ కూడా అరుణ పచ్చగా కనిపిస్తాయి, మనకి ఆయన రూపంగా కనిపిస్తాయి. తర్వాత రుక్మిణి మోగి పగడం లాంటి వాడు. గోవర్ధనమే గోమలింగా ఉంటుంది. శంఖచక్రాల మధ్య వైవిధ్యంగా ప్రకాశిస్తాడు. కాళికుడి తలపైన పుష్యరాగంలా ఉన్నాడు. ఆయనే వెంకటాద్రి మీద నీరంలో మనమందరం దర్శించేటువంటి వాడు ఆయన అన్నమాట. ఆయన గురించి ఇలాగా నవరత్నాలతో పోల్చుతూ చెప్పారు అన్నమాచార్య.